మన దుర్గమాతయే మహిషాసురుణ్ణి హతమార్చి మనుషులను కాపాడుతున్నదే. ఎన్నో మహిమలు చూపుతూ తల్లి ఇంద్రకీలాద్రి పైన వెలిసెనే. చల్లని మనసు గల్లా మన చక్కని దుర్గా మాత. చల్లని మనసు గల్లా మన చక్కని దుర్గా మాత. మొక్కిన వారి కంట తల్లి మోక్షాలు ఇచ్చునంట. మొక్కిన వారి కంట తల్లి మోక్షాలు ఇచ్చునంట. ఇది ఆదిశక్తి దుర్గమ్మ శిఖరము. ఎన్నో మహిమలు గల్లా మహాపుణ్యక్షేత్రం. నిజవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిధి. శ్రీ ఇంద్రేశ్వరాయ మంగళం భస్మ భౌతికదేహాయ బాలయుద్ధనవేదినే రుద్రాక్షమాలాభూషాయ యోమకేశాయ మంగళం సూర్యచంద్రాగ్నినేత్రాయ కైలాసరాశినే సచిదానందరూపాయ బ్రహ్మకేశాయ మంగళం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపీఠితే శంకురహస్తే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ భద్రవసుదేవత ఆనందకల్పృథివ్య నీరాగ్నే సుత ఆశీర్వాదముచ్చశ్రేయస్తు నిత్యమంగళాని భవంతు సంగమశీలస్తు నమస్త సంమంగళాని భవంతు వందే శ్రీ పుంతురసన్న దేవీ లోకాయ నమః. కృష్ణ శ్రీమాన్ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మా. పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు. పూలు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు. పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు. ఈరోజు మన సీతారాంపేట కొబ్బరి తోటలో జరుగుతున్న శ్రీ పుత్రమస్లం అమ్మవారి 40 జాతర మహోత్సవాల్లో 3వ రోజు మరి ఘనంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించడం. తదుపరి అన్నవరం వీరవేంకటేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణం జరిపించడానికి నిశ్చయించాం. మరి ఈరోజు ముఖ్య అతిథిగా మా కార్యక్రమానికి ఇచ్చేసిన మిత్రులు గౌరవనీయులు శ్రీ భూషణ్ సింగ్ గారు, మరి జనసేన నాయకులు రాజీ మున్సిపల్ చైర్మన్, ముఖ్యంగా మా కొప్పంతోట వాస్తవ్యులు మా అందరికీ ఎంతో ఆత్మీయులని సంతోషంగా ఆనందంగా గర్వంగా చెప్పుకుంటున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఆయన మన అమ్మవారి సన్నిధిలో ఆశీస్సులు పొందడానికి రావడం, ఆయన కూడా ఆయన మిత్రులు మరి సంస్థలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రెండిట్లో చెప్పాలంటే మాకు నిజంగా చాలా సంతోషకరమైన పండగ వాతావరణంలో ఉంటుందని నేను నిజంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన చూస్తే అది ఒక ఆత్మీయ అనుబంధం వాళ్ళ మనసులో పెరుగుతుందని తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో ఆయన మరింత పెద్ద వాదాలో ఈ బడ్జెట్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొంతమంది ఆశిస్తూ వారికి ఉండాలని అమ్మవారు 41వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ మరి మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ పుత్రమస్లం అమ్మవారు ఆశీస్సులు ఇప్పుడు ఆయన పొందుతూ ఉంటున్నారు. దాంట్లో భాగంగా ఈ రోజున రావడం, అలాగే అన్నవారు సత్యనారాయణ స్వామి కళ్యాణం కూడా ఈరోజు జరగడం మాకు చాలా ఆనందదాయంగా ఉంది. మరి అన్నవారు సత్యనారాయణ స్వామి కళ్యాణం కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయనకి ప్రజలు ఏదైతే 21వ వార్డులో 22, 23, 24 వార్డులు ప్రతిరోజు ఈ రోజులో వెళ్తా ఉంటారు, వాళ్ళందరూ కూడా దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలనే ఆలోచనతో అందరూ కూడా రావడం జరిగింది. ఎంతో వైభవంగా అంగరంగ వైభవంగా రాజా త్రినాథ్ గారు మరి కార్యక్రమం చేయడం 41 సంవత్సరాలు అయితే నాకు ఇష్టం కాదు. ఎందుకంటే ప్రతిరోజు ఈ సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం అనేది ఆ దేవత ఆశీస్సులు ఉంటేనే కానీ జరిగే పని కాదు. అటువంటిది మరి ఆయన చేతనం వెనకాల నుండి
ఆయన బంధుమిత్రులందరూ కూడా, అలాగే ఎవరైనా సత్యబాబు గారు కానీ, మరి సావరాజు గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా కష్టపడి వెనకాల నడిపిస్తున్నారు. మరి రేపు రాబోయే రోజుల్లో మంచి జరగాలని అమ్మవారి ఆశీస్సులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఆయన కుటుంబానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇటువంటి అవకాశం కల్పించిన రాజేంద్రనాథ్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. శ్రీ శ్రీ పుత్తూరు ముసలమ్మ అమ్మవారి 41వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే జనసేన నాయకులకి అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మిత్రులు రాజా తిన్నాల్ గారు 41 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఎంతో వైభవంగా ఈ పుత్తూరు ముసలమ్మ ఉత్సవాలు చేయడం జరుగుతుంది. అందులో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ముందుగా రాజాజ్ఞార్ గారికి, అలాగే పోతుల చంద్రశేఖర్ గారికి, అందరికీ కూడా కరిశేఖర్ గారికి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి సీతారాంపేటలో ఉన్నటువంటి అందరూ వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉదయం అమ్మవారిని దర్శించుకుని వెళ్ళటం ఆనవాయితీగా ఉంది. ఆ దర్శించుకుని వెళ్ళి వ్యాపారాలు ప్రారంభించడం జరుగుతుంది. అలాగా 41 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 45 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి జనవరి నెలలో పుత్తూరు ముసలమ్మ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మిత్రులు రాజతినాథ్ గారు, వారి మిత్రులు నిమ్మకాయ సత్యబాబు, వెల్లాడి సత్యబాబు, అలాగే ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన జన సైనికులకి పెద్దలందరూ కూడా దూరం వస్తారు. ఎందుకంటే అమ్మ ఉంటే అమ్మదయ ఉంటే అన్ని దయ ఉన్నట్టే అని చెప్పి అందరూ కూడా ఈ ఆశీస్సుల కోసం ఆ జనవరి నెలలో రావడం, ఇక్కడ మాంకాళమ్మ ఉత్సవాల్లో కానీ ఇక్కడంతా నేను పుట్టిన ప్రాంతం, ఇది మా ప్రాంతం అని చెప్పుకుంటే గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ లేకపోయినప్పుడు కూడా చిన్నతనం అంతా బాల్యం అంతా ఇక్కడ గడిపి ఈ ప్రాంతం రావడం నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. కానీ ఇదంతా అటు కాలువలు అటు కాలువలు అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అనుబంధాలు, ఇక్కడున్న స్నేహాలు, ఇక్కడ ఉన్నటువంటి బంధుత్వాలు కూడా ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఏర్పాటు చేసిన శ్రీనాథ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి పుత్తూరు ముసలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలు, అంతేకాకుండా తాడేపల్లి పట్టణ ప్రజలు, కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి మరింత మెరుగ్గా చేసే అవకాశాన్ని కల్పించాలి. ఈ మంచి కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీ పుత్తూరు ముసలమ్మ తల్లి. మన సీతారాంపేట కొబ్బరితోట చేస్తున్న శ్రీ పుత్తూరు ముసలమ్మ తల్లి జాతర మహోత్సవాలు నేడు 41వ సంవత్సరంలో అడుగుపెట్టిన సంతోషంగా తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి జాతర కార్యక్రమాలని జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా 5 రోజులు అమ్మవారికి విశేష పూజలు, అలంకారాలు చేస్తూ అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హోమాలు, యజ్ఞాలు, అలాగే కళ్యాణాలు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అమ్మవారి పారాయణ చేస్తూ, మహిళా కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి పారాయణ చేస్తూ 5 రోజులు కూడా ఎంతో దిగ్విజయంగా అమ్మవారి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ, రమా సత్యనారాయణ స్వామి శాంతి కళ్యాణాన్ని మరి భక్తులందరూ వీక్షించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, మరి అలాగే రేపు అమ్మవారి సన్నిధిలో ఈ సంవత్సరం 5వ రోజు కార్యక్రమంగా రథోత్సవం, అది కన్నుల పండుగగా అమ్మవారిని అలంకరించి పట్టణ పురవీధులు గుండా అమ్మవారిని ఊరేగింపుగా పట్టణ ప్రజానీకానికి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందజేయడానికి మరి రథోత్సవం నిర్వహించడం, అమ్మవారి ఆశీస్సులు పట్టణ ప్రజానీకానికి అందజేయడం జరుగుతుందని తెలియజేస్తూ, రేపు ఉదయం 10 గంటలకు ముక్కు గోపాలం గారి ఇంటి దగ్గర నుంచి అమ్మవారి యొక్క గరగల్ని భక్తిపూర్వకంగా, పూజాపూర్వకంగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో పూజ నిర్వహించి తదుపరి మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ పుత్తూరు ముసలమ్మ వారి జాతర మహోత్సవాల్లో ముగింపుగా రథోత్సవ కార్యక్రమాన్ని మరి యువ నాయకులు, మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ కొట్టి సత్యనారాయణ గారి కుమారులు యువ నాయకులు విశాల్ గారి చేతుల మీదుగా మధ్యాహ్నం 3 గంటలకి అమ్మవారి సన్నిధి నుంచి ఊరేగింపు రథోత్సవం, మరి కన్నుల పండుగ, మరి బ్యాండ్ మేళాలతో, మేళతాళాలతో, డప్పు నృత్యాలతో
తీన్మార్ డ్యాన్సులతో శక్తి వేషాలతో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీరందరూ రేపు తప్పనిసరిగా వచ్చి జయప్రదం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని, మరి 5 రోజుల కార్యక్రమాలకి ముగింపుగా 10వ తేదీ బుధవారం ఉదయం 11 గంటల నుంచి అమ్మవారి సన్నిధిలో అఖండ అన్న సమారాధన కార్యక్రమం, మరి శ్రీ పొంతల ముసలమ్మ తల్లికి శాంతి నివేదనగా బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ మరి పట్టణ ప్రజానీకానికి అందరికీ వ్రతం చూస్తాం తప్ప కళ్యాణం అనేది ఆ యొక్క రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క గుడిలోనే జరుగుద్ది. మరి ఇటువంటి ప్రాంతానికి తీసుకురావాలని చెప్పానంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని, చాలా వ్యయ ప్రయాసాలు కూర్చోవలసిన పని. మరి అటువంటి కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నటువంటి మరి పెద్దలు, మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ గారు ఎప్పుడైతే ఆ దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన పదవ ప్రమాణ స్వీకారం చేశారో భగవంతుడికి భక్తుడికి ఒక వారధిగా పేద ప్రజానీకానందరికీ కూడా, భక్తులందరికీ కూడా భగవంతుడు దరిచేర్చే విధంగా ఆయన యొక్క మంచి ప్రణాళికతో భగవంతుడిని ప్రజలందరికీ దగ్గర చేర్చే విధంగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనందరం కూడా సంతోషించాలని చెప్పానండి. అటువంటి ఉన్నతమైన వ్యక్తికి మనందరం కూడా ఆశీస్సులు అందజేయాలని చెప్పానండి. ఈ సభాముఖంగా అక్క చెల్లెమ్మలందరినీ కొడుకుంటూ మరి ఇంత బహుత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యువ ఫ్రెండ్ సర్కిల్ అయిన గౌరవ అధ్యక్షులైనటువంటి మిత్రులు రాజా త్రినాథ్ గారు, అలాగే రాజా కృష్ణ గారు, వారి యొక్క మిత్ర బృందానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు.